హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి మనం కైన్ మాస్టర్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తూ ఉంటాం కదా! సో, అది ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అయితే చాలామందికి వస్తూ ఉంటుంది. షార్ట్ వీడియో కానీ, లాంగ్ వీడియో కానీ. సో, ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేయడానికి వీడియో అండి. సో, పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఫ్రేమ్ రేట్స్ కూడా నేను తక్కువ పెట్టే నేను వీడియో అప్‌లోడ్ చేయడానికి అంటే ఎక్స్‌పోర్ట్ చేయడానికి చూస్తున్నాను. కానీ సేవ్ అవ్వడం లేదు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ అందరికీ వస్తూ ఉంటుంది కదా! సో, దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మేనేజ్ యాప్స్ అని ఉంది కదా! సో, దాని మీద అయితే క్లిక్ చేయాలండి. సో, మేనేజ్ యాప్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా యాప్స్ అయితే వస్తాయి. ఈ యాప్స్ నుంచి మనం కైన్ మాస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు క్లియర్ అనేది వస్తుంది లాస్ట్‌లో. ఒకవేళ అది రాకపోతే ఇక్కడ పైన స్టోరేజ్ అని ఉంది కదా! స్టోరేజ్ మీద క్లిక్ చేయాలి. సో, కొందరికి కింద క్లియర్ అనేది వస్తుంది. సో, స్టోరేజ్ మీద క్లిక్ చేసి ఈచ్ అనేది లాస్ట్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో, ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లియర్ అనేది అయితే ఉంటుంది పైన. సో, దాన్ని క్లిక్ చేసుకోవాలి మనం. అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే క్లియర్ అనేది కింద వచ్చేస్తది. సో, పూర్తిగా క్లియర్ అయిపోతాయండి. సో, చూసారు కదా! సో, ఇప్పుడు మనం మళ్ళీ కైన్ మాస్టర్‌లోకెళ్ళి మనం వీడియో అయితే ఎడిట్ చేసుకుందాం. సో, ఇక్కడైతే మనం వీడియో ఎడిట్ చేసి మళ్ళీ డా ఎక్స్‌పోర్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. సో, ముందుగా ఒక వీడియో తీసుకున్నాను కదా! దాన్ని మళ్ళీ ఎడిటింగ్ అయితే చేశాను. ఎందుకంటే అక్కడ క్లియర్ చేసినప్పుడు మొత్తం కొత్త దానిలా మనకైతే కైన్ మాస్టర్ ఓపెన్ అవుతుంది. సో, అందుకే మీరు ఫస్ట్ ఒక వీడియో ఎక్స్‌పోర్ట్ చేసుకున్న తర్వాత అది డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలో మళ్ళీ మీరు ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్‌లోకెళ్ళి మొత్తం క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి ఈజీగా ఉంటుంది. సో, ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్ చేసి చూపిస్తాను. ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఇది షార్ట్ వీడియో కాబట్టి నేను ఇక్కడ ఫ్రేమ్ రేట్ అయితే ఇలా పెట్టాను. సో, ఇది ఒకవేళ రాకుంటే ఇందులో సెకండ్‌ది అండ్ దాని పక్కన నుంచి 15 అని పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈజీగా డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. సేవ్ అవుతుంది మీకు. సో, చూడండి ఇక్కడైతే నాకు సేవ్ అవుతుంది. సో, ఇలా అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ కొంచెం రేట్ వచ్చేసి ఫ్రేమ్ రేట్ వచ్చేసి అవైతే కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. ఓకేనా? సో, ఇలా అయితే డౌన్‌లోడ్ అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియో పూర్తిగా చూడండి. ఓకేనా? సో, మనకి ఇదైతే వచ్చేసింది. ఇప్పుడు నేను గ్యాలరీలో చూపిస్తాను మీకు. సో, ఇక్కడ మనకి గ్యాలరీలో అయితే వచ్చేస్తదండి. సో, ఈ ఫస్ట్ ఇది కనిపిస్తుంది కదా! చూడండి. సో, ఇదే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి.